అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లేదంటున్నారు, మాకు పర్మిషనే ఇవ్వమంటారు. పోలీస్ స్టేషన్ పోతే గంటల సేపు నిలబెడతా ఉన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరసన ప్రదర్శనకు పోతుంటే అరెస్ట్ చేసినారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా చూసినామా నిరాహార దీక్ష శిబిరం పైన స్వయంగా తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూర్చున్న వైఎస్ఆర్ పార్టీ శిబిరం పైన, నిరుద్యోగుల శిబిరం పైన దాడి చేసినారు. పోలీసుల సమక్షంలోనే చేసినారు. ఎవడైతే దాడికి గురి కాబడినారో వాడి మీద కేసులు పెట్టారు తప్ప దాడి చేసిన వాళ్ళు పోలీసుల సమక్షంలోనే ఉన్నారు అంటారు. ఏం ప్రదర్శన చేసుకునే అధికారం మాకు లేదా? మేము రోడ్లపైన పోకూడదా? నిరాహార దీక్షలు చేయకూడదా? నేను అందుకే ఈ కాలం ఎంతో కాలం జరగదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. ఇప్పటికే ప్రజలు విసిగిపోయినారు. ఏ సర్వే చూసినా కూడా జగన్ గాలి వీస్తా ఉందని చెప్తా ఉన్నారు. మీరు పేద ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్రమంతా కూడా కోట్ల రూపాయల కమిషన్లు వచ్చే పన్నులే చేసుకుంటా పోతే ప్రజలు సహించరని చెప్తా ఉన్నా. ప్రజలకు అండగా నిలబడండి. ఇప్పుడు మేము కోరుతున్నట్టుగా విద్యార్థుల్లో విశ్వాసం కల్పించండి. రేపు పరీక్షలు రాస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. డబ్బున్న వాడికే ఉద్యోగం కాదు, తెలివి ఉన్న వాడికే ఉద్యోగం వస్తుందని విశ్వాసం కల్పించండి. డిఎస్సి పైన విచారణ చేయండి, దోషుల్ని శిక్షించండి. సిబిఐ విచారణలు అన్ని వెలుగులోకి వస్తాయని మేము చెప్తా ఉన్నాం. మీరు చేయించండి. ఈరోజు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్ రాజీనామా చేయలేదా? ఇక్కడ మేము రాజీనామా నైతిక బాధ్యత వహించి చేయమంటా ఉన్నాం. రైల్లో చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయలేదా? లక్షలాది మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్షల వ్యవస్థను సరిదిద్దడానికి ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ కోర్చి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అయితే పరీక్షల్లో పేపర్ లీకేజ్, పరీక్షల ముందు జీవోలను మార్చి అక్రమంగా టీచర్లు నియామకం చేయడం అనేటువంటిది రాష్ట్ర భవిష్యత్తుకి అత్యంత నష్టకరమైంది. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ఉత్తర భారతదేశంలో చాలా సందర్భాల్లో ఈ పేపర్ లీకేజీలు కానీ ఇట్లాంటి అక్రమాలు జరుగుతాయని విన్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, అదేవిధంగా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా జరిగే సాంప్రదాయం ఉంది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకమే మెగా డిఎస్సి అంటే అది దగా డిఎస్సి అయింది. ఇంతమంది అడుగుతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు స్వయంగా డిమాండ్ చేశాడు, ఎంక్వైరీ చేయండి, సిబిఐ విచారణ జరిపి మీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకోండి. రాచరిక కాలంలోనే రాముడు భార్య సాత్వి సీతమ్మను ఒక మాట ఎవడు అంటే అగ్ని ప్రవేశం చేయించారు ఆ రోజు రాముడు. మహారాజులే ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మీరేమీ జరగలేదంటారు. ఒక్కటే అడుగుతా ఉన్నాం, స్పోర్ట్స్ కోటా అంతా కూడా దాదాపు 400 పోస్టులు భర్తీ చేశారు. దానికి సంబంధించి మేము నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, జాతీయ స్థాయిలో ఆడినాం, బంగారు పతకాలు గెలిచినాం. మాకు రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చైర్మన్లుగా ఉన్న స్పోర్ట్స్ కమిటీలు ఇచ్చినటువంటి
బోగస్ సర్టిఫికెట్లకి ఉద్యోగాలు ఇచ్చినారు. వాళ్ళు పరీక్షలు కూడా పాస్ కాలా. బీఈడీ వాళ్ళకైతే మళ్ళా టీచర్ గా నియమించాలంటే టెట్ పరీక్ష రాయాలంటున్నారు. టీడీపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే దొంగ సర్టిఫికెట్లతో ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ తెలిసో తెల్లో డిఎస్సి పరీక్ష అంటే టీచర్లను నియమించడానికి చేసే పరీక్ష. ఆ పరీక్షలు బాగా జరిగితే మంచి టీచర్లు వస్తారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈరోజు పరీక్ష పేపర్ ని కంప్యూటర్ లో ఎక్కించిన వాడే పరీక్ష రాసినాడు. వాడికి జోన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి మెరిట్ లిస్ట్ లో మొదటి పేరుగా వచ్చింది. మళ్ళా పరీక్ష లీక్ కాలేదని ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా. మెరిట్ లిస్ట్ లో పేరు ప్రకటించి నవీన్ అనే అబ్బాయికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వాలా? అక్రమం జరిగింటేనే కదా మీరు ఉద్యోగం ఇవ్వద్దు వాడికి.